ఆస్తిక మహాజనులకు జ్ఞాన జిజ్ఞాసులకు స్వధర్మ వేదికకు స్వాగతం. శివాయ గురవే నమః. మనము పూర్వం చదువుకున్నటువంటి శ్లోకంలో ఈ సమస్త లోకాలకి దైవం ఎవరు, అదేవిధంగా ఈ సమస్త ప్రాణులకు అంతిమ గమ్యం ఏంటి, ఎవరిని స్తుతి చేయడం వల్ల మానవులు పరమశుభాన్ని పొందుతారు అని ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు గాను జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత అని శ్లోకాన్ని భీష్ముల వారు సమాధానంగా చెప్పారు. అలాగే ఈసారి కూడా పూర్వం అడిగినటువంటి 6 ప్రశ్నల్లో నుండి ధర్మరాజు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, మానవులు ఎవరిని అర్చించడం వల్ల పరమమైన శుభాన్ని పొందుతారు అని ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. అదేం ప్రశ్న అండి? ఎవరిని అర్చిస్తే పరమశుభాన్ని పొందుతారు? ఎవరిష్టదేవాన్ని వాళ్ళు అర్చించుకుంటారు. ఇంతమంది దేవతలు ఉండగా ఏదో ఒక్క దేవుణ్ణి మాత్రమే అర్చిస్తే పరమమైన శుభాన్ని పొందుతారు అని ఏమైనా ఉంటుందా? అలా కాదు. మనము పూర్వం కూడా చెప్పుకున్నాం, పరమాత్మ ఒక్కడే. కానీ ఋషులు వాళ్ళ తపస్సుతో దర్శించినప్పుడు ఉపాసనాపరమైన మార్గాలలో ఆయా రూపాలతో ఒకే పరమాత్మను దర్శించారు. అలా దర్శించినప్పుడు ఒకే నిరాకారమైనటువంటి బ్రహ్మము సగుణ బ్రహ్మంగా, అదే సగుణ బ్రహ్మము కొందరికి విష్ణువుగా, కొందరికి శివుడిగా, కొందరికి అమ్మవారిగా, కొందరికి గణపతిగా, కొందరికి సూర్యుడిగా, ఇలా వాళ్ళ ఉపాసనను బట్టి ఆయా ఉపాసకులు భావిస్తూ వచ్చారు. అదే పంథ, అదే మార్గంలో అదే పరబ్రహ్మను మనము మహావిష్ణువుగా భావిస్తూ విష్ణు సహస్రనామాలకి శంకర భగవత్పాదుల వారిచ్చినటువంటి నిర్వచనాన్ని తెలుసుకునే ప్రయత్నంలో విష్ణు సహస్రనామం ఇంకా మొదలవ్వలేదు. దానికి ముందు రంగము అంటే విష్ణు సహస్రనామాలు ఎవరి గురించి చెప్తున్నాయి కదా మనకు కావాల్సింది. అటువంటి సహస్రనామాలు ఎవరిని స్తుతి చేస్తున్నాయో అటువంటి వాడికి గురించినటువంటి విశ్లేషణ పూర్వపీఠిక. ఇప్పుడు రంగమంతా సిద్ధమవుతుంది. అలాంటి ఈ పూర్వ భాగంలో మనకి ధర్మరాజు అడిగినటువంటి 4వ ప్రశ్న, ఎవరిని అర్చించడం వల్ల మానవులు ఉత్తమమైనటువంటి శుభాన్ని పొందుతారు అని అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్పబోతున్నారు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. ఈ శ్లోకాన్ని భీష్ముల వారు సమాధానంగా చెప్పారు. ఏంటి దీని అర్థం అంటే, వినాశనము లేనటువంటి, వికారములు లేనటువంటి అవ్యయ పురుషుడిని, అంటే వ్యయమే లేనటువంటి వాడు, అటువంటి వాడిని త్రికరణ శుద్ధితో అంటే కాయికంగా, శారీరకంగా, పాచికము అంటే వాక్కు చేత, మానసికంగా ఈ త్రికరణ శుద్ధితో ఎవరైతే పూజిస్తారో వారు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి శుభాన్ని పొందుతారు. అంటే అన్నిటికంటే ఉత్తమమైన శుభం అంటే ఏమిటి అంటే, సంసారము నుండి నివృత్తిని పొందడమే, సంసార దుఃఖము నుండి నివృత్తిని పొందడమే జీవుడికి అన్నిటికంటే ఉత్తమమైన శుభం అని మనకు తెలియబడుతుంది. ఈ శ్లోకానికి ఆదిశంకరుల వారు ఏ విధంగా నిర్వచనం చెప్పారో వాటిని కూడా మనము తెలుగు తాత్పర్యంలో తెలుసుకుందాం. ఇందులో పరమాత్మని అవ్యయం అనే పదంతో చెప్పారు. సాధారణంగా ఏంటంటే, ఈ సమస్త సృష్టిలో ఏ పదార్థానికైనా వ్యయం అనేది ఉంటుంది. అంటే షడ్భావ వికారాలు అంటారు. ఏంటి షడ్భావ వికారాలు అంటే, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి, ఇలా 6 ఉంటాయి. అస్థి అంటే లోకంలో ఉన్నట్టుగా, అంటే ఒకదానికి యథార్థమైన ఉనికి ఉండదు, కానీ ఉన్నట్టుగా లోకంలో దానికి చాలా గొప్ప వ్యవహారం కనబడుతూ ఉంటుంది, ఎండమావుల్లాగా. అలాగే పుట్టుక, అలాగే వృద్ధి పొందడం, విపరిణమతే మార్పు చెందడం, అలాగే అది కృషించుకుంటూ వెళ్ళిపోవడం, వినశ్యతి పూర్తిగా నాశనం అయిపోవడం. చూడండి, ఈ 6 రకాల లక్షణాలు ఒక వస్తువులో ఉండొచ్చు, లేదా ఇందులో 2-3 ఉండొచ్చు, లేదా 1-2 మాత్రమే ఉండొచ్చు, 1 మాత్రం ఎక్కడ ఉండదు. ఖచ్చితంగా తక్కువలో తక్కువ 2 లక్షణాలు, మొదటిది చివరిది, పుట్టుట అదేవిధంగా మరణించుట. ఈ లక్షణాలతో కూడిందే జగత్తంతా కూడా. అంటే పిపీలకము, చీమ దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మదేవుడి వరకు, బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ మొత్తము సృష్టి పుట్టుక మరియు చావుతో కూడి ఉంటుంది. ఇటువంటి
జనన మరణాలు కలిగేవి లోకాలు, అదేవిధంగా లోకాలలో ఉండేటువంటి ప్రభువులు, అంటే లోకాలను పాలించే ప్రభువులు, ప్రజలు మొదలైనవన్నీ కూడా. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల, పుణ్యాలు బాగా చేయడం వల్ల, మంచి పనులు అంటే శాస్త్రము చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా ఉత్తమమైన లోకాలు లభిస్తాయి. కానీ ఆ లోకాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అంటే ఆ లోకాలు లభించటము మళ్ళీ నశించటము, ఇది మనకు చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పరమాత్మకి మనకు ఏ విధంగానైతే సాధన చేయడం వల్ల ఒక లోకము లేనిది సాధన వల్ల కలిగి, క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని చెప్పినట్టుగా, ఆ చేసిన పుణ్యము, ఉపాసన, తపస్సు పూర్తి కాగానే ఆ లోకాలు పూర్తయిపోతాయి, అంటే వ్యయం, నశించిపోతాయి. అలాగే పుట్టుట గిట్టుట ఇలాంటి వ్యవహారాలన్నీ పరమాత్మ యందు ఉండవు. అవ్యయం అంటే వ్యయము లేనివాడు అని అర్థం అన్నమాట. ఈ విధంగా మొదటి పదాన్ని ఇక్కడ వాడారు. మరి అవ్యయం అంటే బాగుందండి, మరి ఎలాంటి వాడినా అంటే నిత్యం శాశ్వతమైన వాడు అని అర్థం. అటువంటి వాణ్ణి ఎవరైతే భక్త్యా అంటే అత్యంతము, దీనికి భగవత్పాదుల వారు వివేక చూడామణిలో స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటారు. చాలా నిజరూప అనుసంధానం చేసుకోవటమే, అంటే తనను తాను తెలుసుకోవడానికి చేసే శాస్త్రీయమైన ప్రయత్నం ఏదైతే ఉందో అదే పరమమైన భక్తి. సాధారణంగా భక్తి అనగానే మనము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇష్టదైవము యందు, తల్లిదండ్రుల యందు మనకు కలిగేటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ సాధారణంగా భక్తి అని చెప్పుకోవాలి అంటే అన్కండిషనల్ లవ్, దీనికి భక్తి అని పేరు. అంటే అన్కండిషనల్ లవ్ ఎక్కడైతే ఉంటుందో దానికి భక్తి అని పేరు. ఈ అన్కండిషనల్ లవ్ అనేది ఒక మనిషికి తనకంటే భిన్నమైన వస్తువుల యందు ఉండుట అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ మనం ఇంకో వస్తువుని ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఆ వస్తువు మనం ఇష్టపడడానికి కారణం మన మీద మనకున్న ప్రేమ. ఈ ప్రేమ ప్రతి మనిషికి తెలుసు. ఎందుకు? శరీరం ఉన్నంత వరకేనా? శరీరం తర్వాత కూడా నేను సుఖం ఉండాలి, వచ్చే జన్మలు మంచివి కలగాలి. సరే, ఆస్తికులు కాని వాళ్ళ విషయం నేను మాట్లాడట్లేదు. ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా నేను సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. ఇలా మన మీద మనకు ఉన్నటువంటి ప్రేమకు కారణం ఏమిటి అంటే దీనికి ఏం సమాధానం ఉండదు. మన అట్లాంటప్పుడు భక్తి అంటే దేవుణ్ణి ఎందుకు పూజించాలి అండి అని అడగడం కాదు. అందుకనే అద్వైతపరమైన సమాధానంలో దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవడంలో తప్పు లేదు, అది కూడా ఒక మంచి మార్గమే. అక్కడెక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడు అనుకోవడంలో తప్పేం లేదు, అది మంచి మార్గమే. అలా సాధన చేసి తీరాల్సిందే. అలా చేయగా కొంతకాలానికి ఏమవుతుందంటే పరమాత్మ ఎక్కడో ఇంకో లోకంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి నేను అనేటువంటి భావన క్రమంగా నశించి పరమాత్మ అంటే ఎవరో కాదు, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతంగా ఏ ఆత్మ చైతన్యము, బ్రహ్మాభిన్న ప్రత్యేగాత్మ ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ యొక్క స్వరూపము. నీవారశూకవత్తన్వి పీతాభా ఆస్వత్యనూపమా తస్యా ఆశిఖాయా మధ్యే పరమా ఆత్మ వ్యవస్థిత అని చెప్తుంది వేదం. అటువంటి హృదయ గుహలోపల ఏదైతే ఉపలబ్ధమానమవుతూ ఉన్నదో అదే నిజమైనటువంటి ఆత్మ చైతన్యం, అదే పరమాత్మ. కానీ దీన్ని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు, కొంత కష్టతరమైన విషయం. ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే వేదోక్తమైన శాస్త్రబద్ధమైన కర్మలను గురువుగారి ద్వారా తెలుసుకొని సకాలములో వాటిని చక్కగా ఆచరిస్తూ స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మంలో మన జీవితాన్ని గడపకుండా ఎవరైతే చక్కని సాధన చేస్తారో ఆ సాధన ద్వారా తనను తాను తెలుసుకుంటాడు. అలా తెలుసుకోవడమే భక్తి అని చాలా ఇన్డెప్త్గా మనం మీనింగ్ చెప్పుకోవచ్చు. అలాగే తమేవచ అర్చయన్, ఇటువంటి అవ్యయ స్వరూపుడైన వాడు, అలాగే జగత్ప్రభుం దేవదేవం అని మనం మునుపు శ్లోకంలో చెప్పుకున్నప్పుడు ఏవైతే లక్షణాలు చెప్పుకున్నామో అటువంటి లక్షణాలు కూడా కలిగినవాడు అయినటువంటి పరమాత్మను ధ్యాయన్ స్తువన్న నమస్యంశ్చ, మనకి పరమాత్మని త్రికరణ శుద్ధితో పూజించాలి. సరే, అందరికీ ఉన్నటువంటి ఈ రోజున అద్వైత జ్ఞానం కలగడము అంటే అది అంత సులువైన విషయం కాదు. అద్వైతం ఎప్పుడు కూడా ద్వైతాన్ని తప్పు పట్టదు, అక్కడే ఆగిపోవద్దు అని మాత్రం చెబుతుంది. అన్ని మతాలు మాకు అవసరమే, ఎవరితోనే మాకు గొడవ లేదు. కానీ విజ్ఞులైన వాళ్ళు సాధన ద్వారా అక్కడ మాత్రమే ఆగిపోకుండా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అద్వితీయమైన స్థాయికి ఎదగండి అని చెప్పడంలోనే ఆంతర్యం. కాబట్టి త్రికరణ శుద్ధితో పరమాత్మను పూజించండి అంటే సగుణంగా పూజించినా పర్వాలేదు,
గురు ఉపదేశమైన మార్గము ద్వారా నిర్గుణ తత్వాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా తప్పేం లేదు. ఎందుకంటే 2 రూపాలు అయినవే. అటువంటి పరమాత్మని ఎవరైతే త్రికరణ శుద్ధితో ధ్యాయన్ అంటే మానసిక ఆంతరంగిక వృత్తి, మన లలితా సహస్రనామాల్లో కూడా చెప్పుకుంటాం కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆ విధంగా ధ్యానముతో ఆ పరమాత్మని తెలుసుకోవాలి. స్తుమన్ చక్కగా మనకి ఎన్నో రకాల స్తోత్రాలు ఉన్నాయి. శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా మనకు విష్ణు సహస్రనామాలు, విష్ణువుని మనము ప్రార్థన చేస్తున్నప్పటికీ కొందరికి శివుడంటే ఇష్టం, అమ్మవారంటే కొందరికి ఇష్టం. ఈ విధంగా మనము ఏ దేవతనైతే పూజిస్తామో ఆ దేవతకు సంబంధించిన అనేక స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆదిశంకరుల వారు మనకి ఇచ్చిన స్తోత్రాలకు కొదవే లేదు. అటువంటి స్తోత్రాలను చక్కగా స్తుతి చెయ్యాలి. అంటే తప్పు లేకుండా చక్కగా చదవాలి. ఆ పరమాత్మను, ఆయన గుణాలను నలుగురితో పంచుకోవాలి. భక్తితో భజన చేయాలి. ఆయన యొక్క గాథ నిత్యము మనసులో స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే పరమాత్మని సమస్తమైనటువంటి లోకములో దర్శిస్తూ అంతటా పరమాత్మ ఉన్నాడని నమస్కరిస్తూ ఉండాలి. ప్రహ్లాదుడు ఏ విధంగానైతే సమస్త చరాచర జగత్తులో ఆ శ్రీమన్నారాయణుని దర్శించగలిగాడో, ఆ సర్వవ్యాపక చైతన్యాన్ని దర్శించగలిగాడో, ఆ విధంగా సమస్త జీవులలో పరమాత్మ ఉన్నాడు. ఉన్నది ఒకటే పరమాత్మ, దాన్నే నేను విష్ణువని పూజిస్తున్నాను, ఇంకొకటి శివుడని పూజిస్తున్నాడు, ఇంకోళ్ళు అమ్మవారిని పూజిస్తున్నారు. ఇలా మనం భావించినప్పుడు నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప తక్కువ అనేటువంటి భావాలు ఎందుకు పుడతాయి? ఉన్న పరమాత్మని నేను ఇలా పూజిస్తున్నాను, అదే పరమాత్మని ఇంకోళ్ళు ఇంకోలాగా పూజిస్తున్నారు. ఇటువంటి భావనతో మనము పూజ చేయాలి. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? ఈ భావన కేవలం మన హిందువుల్లో మాత్రమే, అందులో ఈ అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్ళల్లో మాత్రమే ఇలాంటి గొప్ప భావన కలగడము అనేది చాలా విశేషమైన మాట. లోకంలో తక్కిన వాళ్ళందరూ కూడా ఈ మాట అంటారు. ఒకడే పరమాత్మ అనే భావనతో మాట్లాడే మతాలు, హైందవేతర మతాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు. కానీ మన సనాతన ధర్మంలో ఇలా కాదు. మన దగ్గర కూడా శైవమని, వైష్ణవమని, గాణాపత్యమని రకరకాల మతాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ మతాల దృష్టిలో వాళ్ళ ఉపాసనతో ఎవరైతే పూజించబడుతున్నారో వాళ్ళు మాత్రమే దేవతలు. తక్కిన వాళ్ళందరికీ సుప్రీం అంటే సుపీరియారిటీ ఉండదు. తక్కిన వాళ్ళు కూడా దేవుళ్ళే, వాళ్ళు గొప్పవాళ్లే. హైందవేతర మతాలలాగా మన దగ్గర ద్వేషం అనేది ఉండదు. కేవలం అద్వైత మార్గంలో వెళ్ళే వాళ్లకు మాత్రమే సమస్త దేవతలు ఒకటే, ఒకే పరమాత్మను ఇంతమంది ఈ విధంగా పూజిస్తున్నారు అనేటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానము కలిగే అవకాశం ఉంటుంది. లోకంలో చెప్పుకునేటువంటి ఒక మాట, ఏకం సద్ విప్రాహ బహుధా వదంతి అని అనే మాట. ఏ రూపంతో మీరు జగత్తులో శాస్త్రబద్ధంగా పరమాత్మను పూజిస్తున్నారో, శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా ఎన్ని మతాలు మనకి హిందూ ధర్మంలో ఉన్నాయో, మతం అంటే మార్గం, ఆలోచన అని అర్థం. పరమాత్మను పొందడానికి ఇన్ని రకాల ఆలోచనలు చెప్పబడ్డాయి. ఇన్ని రకాల మతాల ద్వారా పొందవచ్చని చెప్పారు. ఆదిశంకరుడికి షణ్మత స్థాపనాచార్యులు అనే మాట ఇందుకే వచ్చింది. ఇటువంటి అనేక మతాలు ఉన్నప్పటికీ ఇన్ని మతాల ద్వారా పొందదగినటువంటి పరమాత్మ ఒక్కడే. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రుచి, అందరికీ ఒకే రుచి ఉండదు కదా. ఒకే బియ్యం ఉంటే ఒకళ్ళు పులిహోర తినడానికి ఇష్టపడతారు, ఒకళ్ళు దధ్యోజనం తినడానికి ఇష్టపడతారు, ఇంకొకళ్ళు చక్కెర పొంగల్ తినడానికి ఇష్టపడతారు, ఇంకోళ్ళు ఏదో నిమ్మకాయ అన్నం, అలా నిమ్మకాయ పులిహోర లాంటిది, మామిడికాయ పులిహోర లాంటిది, కొంతమంది పలావ్ అని రకరకాలుగా ఒకే అన్నాన్ని రకరకాల దినుసులతో, రకరకాల ఇంగ్రీడియంట్స్తో కలిపి వేరు వేరు రుచులతో తిన్నప్పటికీ అన్నంలో ఎటువంటి మార్పు లేదో, ఎటువంటి రూపంతో మీరు పరమాత్మను పూజిస్తున్నప్పటికీ ఆ పరమాత్మను పూజించేటువంటి విధానంలోనే మార్పు తప్ప పూజింపబడే పరమాత్మలో మార్పు లేదు. వాళ్ళ ఉపాసనకు తగ్గట్టుగా మా దేవుడే దేవుడు అనుకోవడంలో తప్పు లేదు. కానీ అంతకంటే ఉత్తమమైనటువంటి ఉపాయం ఏంటి అంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా పూజిస్తున్నా అన్ని రకాలుగా పూజింపబడుతున్న పరమాత్మ ఒక్కడే. అతడే సర్వవ్యాపకుడైనటువంటి చైతన్యము. తానే నా లోపల ఉన్నాడు, నేను చూసే మనుషుల లోపల ఉన్నాడు. ఇంతమంది ఎన్ని రకాలుగా పూజిస్తున్నారో అన్ని రకాల రూపాలతో పూజించబడేవాడు అతనే అనే భావం. అందుకనే మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే మాత్రమే, మన దేశము, మన ధర్మము, దీన్ని కాపాడుకుంటే మాత్రమే ఇంత మహత్తరమైన జ్ఞానాన్ని నాశనం కాకుండా కాపాడుకోగలం.
ఈ సనాతన ధర్మాన్ని మనము కాపాడుకోకపోతే, దీన్ని మనం అవలంబించకపోతే, దీన్ని మన తర్వాత తరాల వాళ్లకు చేర్చకపోతే మహత్తరమైన వినాశనం జరగక తప్పదు. మానవుణ్ణి ఉద్ధరించగలిగే ఒకే ఒక ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. దాన్ని మనం కాపాడుకొని తీరాల్సిందే. కాపాడడం అంటే ఏదో ఉత్తగా చించుకొని మైకులు వేసుకొని గొడవలు పడ్డం అని కాదు. దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, మన తర్వాత తరాల వాళ్ళ వరకు తీసుకెళ్ళాలి, దాన్ని మన తర్వాత తరాల వాళ్లకు చెప్పాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో అది కాపాడడం అవుతుంది. అంటే ధర్మాచరణే ధర్మరక్షణ. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు ధర్మాన్ని ఆచరించాలి. అటువంటి పరమాత్మని త్రికరణ శుద్ధితో పూజించాలి. అలా ఎవరైతే పూజిస్తున్నారో అటువంటి వాడు ఈ సమస్త లోకములలో చెప్పబడినటువంటి లేదా సమస్త లోకములలో ఉన్నటువంటి దుఃఖాన్ని దాటి తన నిజ స్థితిని అంటే అవ్యయమైనటువంటి సర్వవ్యాపక తత్వాన్ని వాడు పొందుతున్నాడు అని చెప్పడంలో అంతరార్థం. ఈ శ్లోకాన్ని ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను. దీని తర్వాత శ్లోకం ఏదైతే ఉందో, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాదిగో భవేత్. ఇది మనకు తర్వాత శ్లోకం. దీంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం. స్వస్తి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః.